ఇది కూడా అదే కదా. సార్, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నిజానికి కొంత లాస్ట్ 2 days మంచిగా లేకుండా ఇవాళ కూడా ఇంకా పూర్తిగా బాగాలేదు. కాకపోతే ఉండబట్టలేక మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇంత వికారంగా మాట్లాడిన తర్వాత కూడా స్పందించకపోతే పార్టీ తరపున అట్లాగే తెలంగాణ సమాజం తరపున మాట్లాడకపోతే భావ్యం కాదు, మంచిది కాదు అన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ పత్రికా సమావేశం ప్రత్యేకంగా పెడతా ఉన్నాం. పెద్దలు వేమన గారు ఎప్పుడో చెప్పినారు, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎప్పుడో ఈరోజు కాదు, చరిత్రలో మీరు ఎన్ని చూసినా ఒకటి వాస్తవం, ఎప్పుడైనా సరే చెల్లని నాణానికి చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు పనిచేయడం చేతగానోళ్ళే ఎక్కువ మాట్లాడతారు, చాలా చిల్లరగా మాట్లాడతారు. అది ఇవాళ మన కర్మ కొద్దీ ఇక్కడ కనబడతా ఉంది తెలంగాణలో. ఒక అల్పుడు, నేను అల్పుడు అంటుంటే మళ్ళీ వేరే అనుకోకండి, వేమన గారు చెప్పిందే చెప్తున్నాం. ఒక అల్పుడు, ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ఒక అంగుష్ట మాతృడు, ఒక తుచ్చుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. కానీ ఎంతటి అల్పుడైనా ఎంతటి తుచ్చుడైనా నిజానికి నేను దరిద్రుణ్ణి అని మెడలో బోర్డు వేసుకుని తిరగడు. కానీ రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన మైకు ముందే మాట్లాడుతూ ఉంటాడు. మైకు ముంగట్నే నోటికి వచ్చినట్టుగా దివాలా తీశాము దివాలా తీశాము. ఒకసారి కాదు, ఇది 2.5 సంవత్సరాల్లో ఒకసారి ఎయిడ్స్ రోగి అంటాడు తెలంగాణని, ఇంకోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు. ఇక దివాలా తీసిందని మాట్లాడిన దివాలా కోరు మాటలకైతే లెక్కనే లేదు. అది చూసిన తర్వాతనే బాధ అనిపించింది. వాస్తవం ఏంటంటే ఇంతటి భావదారిద్ర్యం, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్సీ బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిలో కూడా ఎన్నడూ చూసి ఉండం. అయ్యా, మీరు మీ అదృష్టం బాగుంది, జాక్పాట్ కొట్టారు, ప్రజలు మార్పు అని మీరు చెప్పిన డైలాగులు విశ్వసించారు, మీకు అవకాశం ఇచ్చారు. 50% మీ పరిపాలన 30 నెలలు అయిపోయింది. 50% మీకు ఇచ్చిన అవకాశం పోయింది, అయిపోయింది. ఇప్పటికైనా 4 మంచి మాటలు, మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారో, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో, లేదైనా ఒక జిల్లాకి పోతే ఆ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి, మీ వల్ల జరిగిన మంచి పనులు అవి చెప్తారేమో అని చూస్తాం. కానీ ఇంత ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్ట్నెస్, ఇంత భావదారిద్ర్యం, రాజకీయ భావదారిద్ర్యం, ఇంత విచిత్రమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఎంతోమందిని చూసాం, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, కానీ ఎవరిలో ఇంతటి భావదారిద్ర్యం ఏమైతే చూడలేదు. కూర్చున్న అదంటే చూడండి, తింటున్న పల్లెంలోనే మనుబోసుకున్నట్టు, తింటున్న అన్నంలోనే ఉంచినట్టు, నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్ని తిట్టడం ఏం దరిద్రం? అది నాకు అర్థం కాదు. నీవే కదా ప్రభుత్వానికి అధినేత, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వు. సరే, ఇంకా ఎన్ని రోజులు ఆ విషయం చెప్పే పని మాకైతే అర్థం కావట్లేదు. నేను ఆయన మాట్లాడిన మాటలు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, ఆయనే చెప్తాడు ఢిల్లీకి పోతే అక్కడ గౌరవం లేదు, ఇజ్జత్ లేదు అని. మరి 72 సార్లు ఎందుకు పోతున్నావు? ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు సాధించిన రికార్డు నువ్వే సృష్టించినావు. 30 నెలల్లో 72 సార్లు, అంటే సగటున నెలకు కనీసం 2.5 సార్లు ఢిల్లీకి పోతా ఉన్నావు. ఎవరు రమ్మంటున్నారు నేను? మరడా ఎందుకు పోతున్నావు? ఢిల్లీలో ఇజ్జత్ లేకపోతే ఎందుకు పోతున్నావు అని అడుగుతా ఉన్నా. వాస్తవానికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా ఒకటి వాస్తవం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు ఏదైతే ఆనాడు నిజామాబాద్ జైలు గోడల మీద రాశారో, అలాంటి తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, ఇప్పుడే మా శ్రీనివాస్ యాదవ్ గారు చూపెడుతున్నారు, 1 కోటి ఎకరాల మాగాని అని చెప్పి, మాగాణం అని చెప్పి రుజువు చేసింది కేసీఆర్ గారి నాయకత్వం. దానికి సాక్ష్యం ఇది. నేనేది ముఖ్యమంత్రి గారి లాగా నోరేసుకొని ఊరికైనా లెక్కలు లేకుండా పత్రాలు లేకుండా మాట్లాడలేదు. దిస్ ఈస్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ గవర్నమెంట్, తెలంగాణ మార్క్ఫెడ్ నుంచి, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ నుంచే తీసుకుని, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీరు చూడొచ్చు. 2014-15లో మన రాష్ట్రంలో మొత్తం ఆ రోజు ఎన్ని హెక్టార్లలో సాగు అయ్యేది అంటే 26,13,000 హెక్టార్లు మాత్రమే. 14-15 అంటే తెలంగాణ వచ్చిన రోజు, కేసీఆర్ గారు గద్దెనెక్కిన రోజు.
కేసీఆర్ గారు గద్దె దిగిన రోజు 2023-24 59.89 లక్షల హెక్టార్లు, అంటే 1 కోటి ఎకరాల మాగాణం పెరిగింది. కేసీఆర్ గారి పరిపాలనలో 1 కోటి ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిన మాట వాస్తవం. ఇక దానికి ప్రతిఫలంగా ఏముంటుంది మీకు? సహజంగా పంటల ఉత్పత్తి ఎంత పెరిగింది చూడొచ్చు. ఇదంతా అఫీషియల్ స్టాటిస్టిక్స్. తెలంగాణ వచ్చినాడు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు, ఆ రోజు కేవలం 24,29,000 మెట్రిక్ టన్నులు ఆ రోజుల్లో, ఇది మార్క్ఫెడ్ ఇది లెక్క. మరి ఆ రోజు ఉత్పత్తి అవుతే దిగిపోయిన నాడు ఎంత? మళ్ళీ మోర్ దెన్ డబుల్. ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, చూసుకోవచ్చు. సీజన్ వైజ్ ఎంత పెరిగింది, సాగు ఎంత విస్తీర్ణం జరిగింది, ఎంత పెరిగింది, పంటల ఉత్పత్తి ఎట్లా పెరిగింది, ఇవన్నీ లెక్కలతో సహా మాట్లాడతాం. పరిస్థితి ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఎందుకు పదే 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 తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు? మాకు అర్థం కావట్లేదు. అసలు ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు బతిమలాడుతున్నారు ఢిల్లీకి రానాయనా? నిన్ను ఇక్కడే ఉండు, 2.5 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలించు. ఆ మూటలు మోయకుండా, లుచ్చా మాటలు మాట్లాడకుండా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడి 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీలో సమర్పించుకోకుండా ఇక్కడే ఉండి మాట్లాడు. ఇంకా చండాలమైన మాట, తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నట. ఆయన అంటున్నాడు, నిన్న తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నారు. అసహించుకునేది నువ్వు చేసిన దివాలాకోరు రాజకీయం, నువ్వు చేసిన వెధవ పనులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన విధానం, ఇవన్నీ నేను చూడంగానే గుర్తొస్తున్నాయి. దొంగను చూసినట్టు చూస్తున్నారు. అవును, చూస్తారు. దొంగను దొంగలాగానే చూస్తారు, ఇంకోలాగా చూడరు. దొరను దొరలాగానే చూస్తారు, దొంగను దొంగలాగానే చూస్తారు. దట్ ఈస్ ద వరల్డ్. ఇవాళ వాస్తవం ఏంటి అంటే తెలంగాణను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు, తెలంగాణను చూసి ఆశ్చర్యపోతున్నారు. కేంద్రం సహకరించకపోయినా, ఎట్లా తెలంగాణ వాళ్ళు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా ఇంత సాగు విస్తీర్ణం ఎట్లా పెరిగింది, ఇన్ని పంటలు ఎట్లా అద్భుతంగా పండిస్తున్నారు తెలంగాణ రైతులు, ఏం మ్యాజిక్ చేసింది తెలంగాణ? పీయూష్ గోయల్ మాటలు చెప్పాలంటే క్యా చమత్కార్ కరే భయ్ తుమ్ లోగ్ అన్నాడు. అది ఇవాళ తెలంగాణను చూసి దేశం ఆశ్చర్యపోతున్న తీరు. అసలు కేంద్రం సహకరించనే లేదు మేము 10 ఏళ్లుంటే. కానీ ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకపోయినా, అవతల వేరే రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రాజెక్టులు ఇంకా ములుగుతూ నడుస్తున్నా, ఇక్కడ 4 ఏళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది తెలంగాణ. అది చూసి ఆశ్చర్యపోతున్నారు దేశం అంతా. నిన్నగాక మొన్న కదా మేఘాలయ ముఖ్యమంత్రి వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి, బా ఎంత అద్భుతంగా ఉంది ఇది, నాకు స్వయంగా ఫోన్ చేసిండు. కాన్రాడ్ సాంగ్మా నాకు మిత్రుడు కాబట్టి ఫోన్ చేసి మరి ఏం అద్భుతంగా కట్టినారా కేసీఆర్ గారి విజన్, మీరు గవర్నమెంట్లో లేకపోవచ్చు కానీ మీ పరిపాలన ఫలితాలు ఇంకా కనబడతానే ఉన్నాయి, అద్భుతంగా ఉందని చెప్పి మరి ఇవాళ కాన్రాడ్ సంగ్మా లాంటి నాయకులు మాట్లాడుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమన్నాడు హైదరాబాద్కి వచ్చి, ఇది హైదరాబాదా న్యూయార్కా అన్నాడు, యాదికుందా? ఫాక్స్కాన్ చైర్మన్ ఏమన్నాడు, ఇది ఇండియానేనా అన్నాడు. గట్ల ఆశ్చర్యపోతున్నారు తెలంగాణను చూసి. నీలాంటి సన్నాసికి అర్థం కాకపోవచ్చు తెలంగాణ గొప్పతనం కానీ, తెలంగాణ యొక్క ఎదుగుదల కానీ నీకు జీర్ణం కాకపోవచ్చు. నీ అజీర్తి వల్ల వచ్చిన ఇబ్బందుల్లో నువ్వు మాట్లాడుతుండొచ్చు. కానీ ఒకటి వాస్తవం, 10 ఏళ్లలో కేసీఆర్ ఒక సింహంలాగా పరిపాలించి నా రాష్ట్రం, నా సొంత రాష్ట్రం, నేను పోరాడి తెచ్చిన రాష్ట్రం అన్న దాంతో పట్టుదలతో, ప్రేమతో, దార్శనికతతో కష్టపడి పనిచేసి అందరిని ఒప్పించి మెప్పించి నిర్మాణాలు చేసిండు కేసీఆర్. నీ వల్ల, నీకున్న ప్రాబ్లం వల్ల సహజంగా నిన్ను చూడంగానే పారిపోతారు, నిన్ను చూడంగానే అవమానిస్తారు, నిన్ను చూడంగానే ఒక దొంగ వచ్చిండ్రా అనుకుంటారు. అది నీ కర్మ, మేమేం చేయలేం దానికి. ఇవాళ తెలంగాణ వాస్తవంగా చెప్పాలి అంటే అప్పులు కాదు మేము చేసింది, ఎంత అప్పు అని వీళ్ళ దోస్తే అడిగిండు, ఎవరో కాదు. వీళ్ళ దోస్తు ఒక ఆయన ఉన్నాడు, చీకటి స్నేహితుడు, మాధవనేని రఘునందన్ రావు అని ఎంపీ, బీజేపీ ఎంపీ, చీకటి దోస్తు రేవంత్ రెడ్డి. ఆయనతో నేను అడిగిపించిండు, ఏంది అసలు అప్పులెంత అని పార్లమెంటులో ఒక ఎంపీ గారు అడిగితే, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, మీ బడేబాయ్ ఇచ్చిన సమాధానం, మీ పెద్దన్న, మీ బడేబాయ్ ఏం చెప్పినల్లా, కేసీఆర్ వచ్చిన రోజు అప్పులెంత, దిగిపోయిన రోజు అప్పులెంత అంటే ఇగో ఇది, దిస్ ఇస్ ద టోటల్ పిక్చర్ ప్రజెంటెడ్ టు పార్లమెంట్ బై ఆర్బీఐ బై కాగ్. ఏమని చెప్పారు అందులో? కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన రోజు 72,000 కోట్ల అప్పు రాష్ట్ర నెత్తి మీద ఉన్నది. కేసీఆర్ దిగిపోయిన రోజు 3,50,000 కోట్ల అప్పు. టోటల్ పబ్లిక్ డెట్ ఆఫ్ తెలంగాణ. ఇది పార్లమెంటులో సాధికారంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ అడిగి ఇచ్చిన లెక్క. నీ ఇప్పుడు అందులో ఏంటంటే విషయం,
మేము వచ్చిన 72, మేము దిగిపోయినాడు 3,50,000. మరి అంటే ఎంత కేసీఆర్ చేసిన అప్పు? 2,78,000 కోట్లు. కానీ నీ పరిస్థితి ఎట్లుంది? నీకు వాస్తవాలు బయటకు వస్తే నీకు నచ్చలేదు. అందుకే నోటికొచ్చినట్టు ఎంత వస్తే అంత, ఒకరోజు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 8 లక్షల కోట్లు అంటాడు. మరి నీ లెక్కలు నమ్మాలనా, లేక కాగు లెక్కలు, మరి ఆర్బీఐ లెక్కలు నమ్మాలా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది నమ్మాలా? ప్రజలు ఏది నమ్మాలా? ముఖ్యమంత్రి చెప్పు. తెల్లారు లేస్తే వెనకటికి ఎవడో మొహం బాగాలేత అద్దం బలు కొట్టుకున్నట్టు నీకు పరిపాలన చేతగాక గత ప్రభుత్వం మీద ఇంకెన్ని రోజులు ఏడుపుల్ని, ఎన్ని అబద్ధాలంటే నేను ఒకటే వేదిక ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నెంబర్ 1 అండ్ నెంబర్ 2. నెంబర్ 1 అంటాడు 30 నెలల్లో 1,75,000 కోట్లు ఖర్చు పెట్టిన రైతులకని నెంబర్ 1 సీఎం అంటాడు. అదే వేదిక మీద మరో ఒక 5-6 నిమిషాల తేడాలో ఉప ముఖ్యమంత్రి గారేమో 1,56,000 కోట్లు అంటాడు. అంటే వాళ్ళకే అబద్ధాల్లో కూడా పొంతం లేదు. 20,000 కోట్ల అంతరం అక్కడిదక్కడే 5 సెకండ్లు 5 నిమిషాల తేడాలో. అంత చండాలమైన పరిపాలన నీది. ఇంకొక మాట, ఇది కాగ్ రిపోర్టు. ఇందులో నెలకు ఎంత వీళ్ళు కట్టింది 2026-27తో సహా మొత్తం ఉంది, కావాలంటే 25 ఉంది, 26 ఉంది, 27 ఉంది. ఏ నెల కూడా వీళ్ళు 2,400 2,500 కోట్లు దాటి కట్టలేదు. కానీ ఏం చెప్తారు ప్రతిసారి? 6,000 కడుతున్నాం, 6,000 కోట్లు కడుతున్నాం, 7,000 కోట్లు కడుతున్నాం. వాళ్ళ ఇష్టం, నోటికి మొక్కాల. ఇది కాగ్ లెక్క. మరి కాగ్ లెక్క నమ్మాలా, నీ కాకి లెక్కలు నమ్మాలా? అంటే అప్పుల్లో మీరు చెప్పేది తప్పే, మిత్తిల్లో మీరు చెప్పేది తప్పే. మళ్ళీ ఇంకా దాని మీదకెళ్ళి తెలంగాణ ఏదో దివాలా తీసిన రాష్ట్రం అని నువ్వు మాట్లాడే మాటలు. వాస్తవం ఏంటంటే నీ పాలనలో తెలంగాణ ఆస్తులు కోల్పోతుంది నీ వల్ల, నీ కుటుంబం వల్ల. ఎందుకంటే ఎంత ధనిక రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా ఇంతమంది ఒకటేసారి దోపిడీకి దిగితే ఉంటుందా? 7 అన్నదమ్ముళ్ళు, ఆయన పొంగు లూటి, పక్కకెళ్ళి ఇంకా వేరే లూటి, ఒకరు కాదు 10 మంది ఒక దండుపాలెం ముఠాలాగా తగులుకుంటే ఎంత పెద్ద రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా మీ భూదాహానికి 1,00,00,000 ఎకరాలు మీరు ప్రాహిబిటెడ్ లిస్టులో పెట్టి మీరు చేస్తున్న 30% లూటీకి, మిస్టర్ 30%లు, మినిస్టర్ 30%లు, మీ లూటీకి, నీ బెదిరింపులకి చివరికి మీ పరిస్థితి ఎట్లా ఉందంటే, మీ సొంత మంత్రుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే దిగజారుడు సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో తెచ్చిందేవాడు? రేవంత్ రెడ్డి కాదా? నీ ఇంటెనకాల నీ తమ్ముడు, నీ ప్రధాన అనుచరుడు తలకు తుపాకీ పెట్టిండని నీ మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ తెలంగాణ అండర్ రేవంత్ రెడ్డి. మీ కబ్జాలు, మీ రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులు, నీ అన్నదమ్ముళ్ళు, ఆఖరికి ఎల్ఎన్టీని కూడా ఇష్టపెట్టలేదు కదా మీరు. ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైల్లో పెడతా అని బెదిరిస్తేవి, ఎస్బీఐ వాళ్ళు కోర్టుకు పోతే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయబడుతుంది. మరి నీ బేకార్ మాటలకు కొత్తగా ఎవడన్న పరిశ్రమలు పెట్టాడు వస్తాడా? అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు, మీరు రాహుల్ బంధు బంద్ చేసి, పొంగులేటి బంధు బంద్ చేసి, బ్రదర్స్ బంధు పథకం బంద్ చేస్తే అన్ని సెట్ అవుతాయి. బ్రదర్స్ బంధు, పొంగులేటి బంధు, రాహుల్ బంధు, రైతు బంధు లేనేలేదు కదా ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను చెప్పేది వారికి, అప్పుల విషయంలో నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. అట్లాగే మీరు నెల నెల కడుతున్న మిత్తిల విషయంలో నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. సంపద విషయంలో కూడా నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. తెలంగాణ వచ్చినాడు నెలకు తెలంగాణ యొక్క రెవెన్యూ 2014లో మేము అధికారంలోకి వచ్చిన కొత్తలో నెలకు 4,000 కోట్లు మాత్రమే తెలంగాణ రెవెన్యూ. అదే మేము దిగిపోయినాడు నెలకు 18,500 కోట్ల రెవెన్యూ పెంచి, అంటే 4.5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని 15 లక్షల కోట్లకు తీసుకుపోయి, అంటే రాష్ట్ర సంపద పెంచి 4,000 కోట్లు నెలకు వచ్చే పరిస్థితి నుంచి 18,500 కోట్లకు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినాం. మరి ఇంకా కూడా సిగ్గు లేకుండా అప్పుల మీద తప్పే నువ్వు చెప్పేది, తప్పుడు ప్రచారం. సంపద మీద నువ్వు పెంచేది తప్పుడు మాటలే, సంపద మీద చెప్పేది తప్పులే. ఈ అన్నింటికి మించి మళ్ళీ రైతు బంధు విషయంలో కూడా మీరు నిన్నటికి నిన్న మీరు మాట్లాడిన దిగజారుడు మాటలు 1-2 కాదు, ఎన్ని తప్పుడు మాటలు నిన్న కూడా. రాష్ట్రంలో అంట ఈయన వచ్చినాకనే రైతులకి ఏదో గొప్ప పని చేసినాడంట. ఏం గొప్ప పని చేసినావా నువ్వు? వాళ్ళ రాష్ట్రంలో ఏ రైతును అడుగుదాం చెప్పు. ఎంత మీరు ఎగ్గొట్టింది ఎంత ఇంతవరకు? ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్గొట్టింది ఎంత అంటే అక్షరాల రైతులకి, ఓన్లీ రైతులకు నేను చెప్పేది, వేరే వాళ్ళకు కూడా కాదు, 1,13,000 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎగవేసిన సొమ్ము ఎంత అయ్యా అంటే ఓన్లీ రైతాంగానికి 1,13,000 కోట్ల రూపాయలు. ఎట్లా
ఎగవేతల ప్రభుత్వం ఎగ్గొట్టిన పైసల లెక్క ఎట్లా అంటే రైతు బంధు పేరిట మీరు ఎగనామం పెట్టింది సరిగ్గా 30,000 కోట్లు. ఓన్లీ రైతు బంధు పేరిట మీరు ఎగ్గొట్టింది 30,000 కోట్లు. కౌలు రైతులది కూడా కలిపితే మీరిచ్చిన హామీయే కదా 100 రోజుల్లో కౌలు రైతులకు కూడా ఇస్తామని. కౌలు రైతులది కూడా కలిపితే 22,500 కోట్లు. 30,000 భూ యజమానులకు, కౌలు రైతులకు 22,500 కోట్లు. రుణమాఫీ, మీ కథ గుర్తుండాలి. రుణమాఫీది బ్యాంకర్లను అడిగితే 50,000 కోట్లు అన్నారు రుణమాఫీకి. ముఖ్యమంత్రి గారు వెంటనే 4 రోజుల్లోనే మాట మార్చి నాలుక మడతబెట్టి 50,000 కోట్లు కాదు, 1 సంవత్సరం కావాలంటే అన్ని వీడియోలు ఉన్నాయి, ప్లే చేయమంటే కూడా చేస్తా. 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. అంటే ముఖ్యమంత్రి లెక్క 40,000 కోట్లు. క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది రుణమాఫీ. అక్కడికి వెళ్ళి బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు అయింది. చివరికి వాళ్ళు చెప్తున్న లెక్క నిజమే అనుకుంటే కూడా అల్టిమేట్గా ఆగింది 20,000 కోట్ల కాడికి. వ్యవసాయ మంత్రి గారి లెక్క 20,000 కోట్లు. ఒక్కొక్కరిది ఒక్కో పాట. బ్యాంకర్లు 50,000 కోట్లు, సీఎం 40,000 కోట్లు, క్యాబినెట్ 31,000, బడ్జెట్ 26,000, వ్యవసాయ మంత్రి లెక్క 20,000 కోట్లు. అంటే అందులో కూడా మీరు రైతు రుణమాఫీలో ఎగ్గొట్టింది 29,500 కోట్లు ఎగ్గొట్టింది. రైతు కూలీలకు మీరు పంగనామం పెట్టింది 15,000 కోట్లు. పంటల బోనస్ను బోగస్ చేసి ఎగ్గొట్టింది 16,000 కోట్లు. మొత్తం కూడితే 1,13,000 కోట్ల రూపాయలు కేవలం రైతులకే ఎగనామం పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు కడతావు ఈ బాకీ? ఎప్పుడు కడతావు ఈ బాకీ? కట్టినాక చెయ్యి పండుగలు. ఇంకా అట్రఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం చేసినట్టు అన్నదాతలను ఆగమాగం చేసింది చాలక మీదికెళ్ళి ఇంకా సభలు, సదస్సులు, వీళ్ళందానికి మళ్ళీ అందులో స్పీచ్లు, వాటికి కిందికెళ్ళి సీటీలు, ఇంకా పేపర్ యాడ్లు. చెప్తున్నా కదా, అట్రఫ్లాప్ సినిమాకి అర్ధశత దినోత్సవం అంటే ఇదే. బలవంతంగా జాకీలు పెట్టి లేపుతుంటారు చూడు, బాగుందా బాగుందా అని. వాళ్ళే మళ్ళీ డబ్బా కొట్టుకున్నాడు గట్ల. ఏం వెరగబెట్టినావు నువ్వు అసలు రైతులకి? ఏం చేసినావు చెప్పు? ఇన్ని రోజులు 2.5 ఏళ్లలో చేసింది ఒకసారి చెప్పు, మేము కూడా విని తరిస్తాం అందరం కూడా. అంటే ఎట్లా తయారైందంటే ఇప్పుడు నిజంగా అబద్ధం చెప్పడం అనేది ఆయన జన్మ హక్కు. అబద్ధం ఆయనకు ఆరో ప్రాణం. అసలు అబద్ధాలు చెప్పకపోతే ఇక ఆయనకు ఇంకా వేరే ఏమీ రాదు అన్నట్టుగా మీటింగులు పెట్టి రోత మాటలు, రైతు మీటింగ్ అంటాడు, రోత మాటలు మాట్లాడతాడు. ఇంకా అందులో కొన్ని మధ్యలో గరికపాటి లాగా, ఆ గరికపాటి పెద్ద ఆయన ఉంటాడు ఒక ఆయన, చాగంటి గారు లాగా, గరికపాటి గారు లాగా మధ్యలో ప్రవచనాలు చెప్తున్నాడు. ఏమని? అధికారం శాశ్వతం కాదు. ఖచ్చితంగా నీకు చెప్తున్నా, నీకు శాశ్వతం కాదు, నీకు ప్రతిపక్ష పాత్ర కూడా మిగిలదు భవిష్యత్తులో. ఆ పరిస్థితి తప్పకుండా రాబోతా ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు 22 మార్చ్, ఎక్కువ రోజులు కూడా కాలేదు, ఈ సంవత్సరమే 22 మార్చి నాడు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు యాసంగి పంటకు సంబంధించి, యాసంగి రైతు బంధుకు సంబంధించి 45 రోజుల్లో మొత్తం రైతు బంధు వేస్తా అన్నాడు. మార్చి 22 నాడు చెప్పిండు. 45 రోజుల్లోనే కంప్లీట్ చేస్తా అన్నాడు. 100 రోజులు అయిపోయింది. మరి 2 ఎకరాలకు వేసిండు, చేతులు దులుపుకున్నాడు, అయిపోయింది, పారిపోయింది, మళ్ళీ పత్తలేడు. మళ్ళీ నిన్న చెప్తా ఉన్నాడు 9,000 కోట్లు. నాకైనా ఇంకొక అనుమానం వచ్చింది నిన్న కొంతమంది మిత్రులతో మాట్లాడినా. మరి రాష్ట్రం దివాలా అంటాడు, బనీన్లకు పొక్కలున్నాయి అంటాడు, మొత్తం ఆగమాగం అయిపోయింది అంటాడు, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అంటాడు. మరి రాహుల్ గాంధీకి మాత్రం 1000 కోట్లు ఇస్తా అంటాడు. నాకు అది అర్థం కాదు. రాష్ట్రం దివాలా ఎట్లా? రైతు బంధుకు పైసలుండవు ఎట్లా? రిటైర్డ్ ఉద్యోగులకు పైసలుండవు ఎట్లా? పిల్లగాళ్ళకు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చేందుకు పైసలుండే ఎట్లా? దేనికి పైసలు లేవు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, అవన్నీ డైలాగులు బాగానే ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ కాడికి వచ్చే వరకు మాత్రం అవసరమైతే 1000 కోట్లు ఇచ్చేస్తా. ఎక్కడి నుంచి వస్తున్నాయి 1000 కోట్లు మరి రాహుల్ గాంధీ కాడికి? ఇంకా విచిత్రమైన మాటలు ఆయన మాట్లాడుతుంటే ఆయనలో నిజంగా ఒక అపరిచితుడు ఏమైనా దాగి ఉన్నాడేమో, ఈ మనిషికి ఏమైనా మానసికమైన జబ్బు ఉందేమో అనుమానం కూడా వస్తూ ఉంది మాకు ఆయన మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే పరస్పర వైరుధ్యం ఉన్న మాటలు. అప్పుడే ఇట్లా అంటాడు, అప్పుడే అట్లా అంటాడు. ఆయన్నే చెప్తాడు ఇంకోది, అవసరమైతే ఒక్కొక్క రైతుకు 10 లక్షలు వేస్తా ఖాతాల్లో అంటాడు. మళ్ళీ అప్పుడే బీదరుపులు అరుస్తాడు. అప్పుడే అప్పు ఉడతలేదంటాడు, కానీ 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 2,80,000 కోట్లు అప్పు చేస్తే 10 ఏళ్లలో 2.5 ఏళ్లలోనే పూర్తి స్థాయిలో మరి 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన మొనగాడు ఇవాళ ఆయననే 4 పంటలకు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు రైతు బంధు గురించి. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా? అసెంబ్లీలో పెడతావా? ప్రెస్ క్లబ్లో పెడతావా? లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? కట్టినావు కదా 200 కోట్లతోనే బోడీ పెవిలియనో ఆడ పెడతావా?
ఏడబెడతావు చెప్పొస్తాం చెప్పు. విచిత్రమైన మనిషిన అప్పు పుట్టట్లేదు పైసలు లేవు అంటాడు. కానీ 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు నిర్వహిస్తాడు. 200 కోట్లతో పిల్లలతో ఆయనకి ఇష్టమైన ఫుట్బాల్ ఆటలు ఆడేసుకుంటున్నాడు. మెస్సీనో పిలిచి 5 కోట్ల రూపాయలతో ఆయన ఫుట్బాల్ ఆడుకోవడానికి గ్రౌండ్ కట్టుకున్నాడు. అట్లాగే ఆయనకి ప్రగతి భవన్ అంటే అంత అద్భుతమైన కార్యాలయం కట్టిస్తే దాన్ని వదిలేసి ఇవాళ మరి చాలా విచిత్రం, చాలా విచిత్రమైన పరిస్థితి. ఆయన అంటాడు ప్రగతి భవన్ వదిలేసి అక్కడ 200 కోట్లు పెట్టి ఇంకో క్యాంపు కార్యాలయం కట్టిండు 200 కోట్లతో. దాని కాంపౌండ్ నిర్మాణానికే 19 కోట్లట. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 19 కోట్లు, మొత్తం 200 కోట్లు. కానీ అర్ధరాత్రి పోయి దొంగచాటుగా గృహప్రవేశం. తప్పు చేయకపోతే బాజాప్తా చేయొచ్చు కదా. అర్ధరాత్రి గృహప్రవేశాలు ఎందుకు మీరు మీ శ్రీమతి? అది ప్రైవేట్ ఇల్లులాగా. అంటే ఎంత చెండాలం. అందుకే అంటున్నాను నేను, ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా? నీ రాహుల్ గాంధీ వస్తాడా? ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరిస్తావా? అంటే ఒక్కటంటే ఒక్కటి చేయకుండా, రైతు డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా చేయకుండా ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన డైలాగులు, చండాలపు మళ్ళీ కూతలు, కారు కూతలు. అందుకే నేను అనేది, ఛాలెంజ్ చేస్తే నిలబెట్టుకునే దమ్ముండాలి. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే అలవాటు, సవాల్ అంటాడు పారిపోతాడు. కొడంగల్లో 2 సార్లు చేసిండు, ఇప్పటి 3 సార్లు. జిహెచ్ఎంసీలో మేము గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు 2015లో. మేము గెలిచినాం, 99 కొట్టినాం, పారిపోయినాడు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాన్నాడు 2018లో. ఓడిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. 3 నెలల్లోనే సిగ్గుతప్పి మళ్ళీ పార్లమెంట్లో నిలబడ్డాడు. మళ్ళీ ఈ మధ్యనే ఒకసారి అన్నాడు, రైతులు రాజు చేసుకుంది ఎవరో తెలుసుకుందాం రా, దమ్ముంటే రా నువ్వు ప్రెస్ క్లబ్కి అన్నాడు. నేను సరైన పోయి ప్రెస్ క్లబ్లో కూర్చుంటే నేను కళ్ళు కాంపౌండ్కు రాను అని ప్రెస్ మిత్రులను కూడా, మీ ప్రెస్ క్లబ్ను కూడా అవమానించే విధంగా దాని మీద కూడా మాట్లాడినాడు. ఇక ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది. కానీ నేను మీ అందరితో చేస్తున్న ప్రార్థన ఒకటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ముఖ్యంగా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి గారి మాటలు వింటున్న రైతులు ఎవరైతున్నారో వారు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వారికి అర్థమైపోయింది ముఖ్యమంత్రి గారికి సభలు పెట్టడం, అది కూడా ఎకరానికి ఒక సభ, 1 ఎకరానికి రైతు బంద్ చేస్తే దానికి ఒక సభ, సభలు పెట్టడం, రోత మాటలు మాట్లాడడం, బూతులు తిట్టడం తప్ప ఆయనకి ఏమి చేత కాదని అర్థమైపోయింది. ఒకవైపు రైతులు ఏడుస్తున్నారు రోడ్ల మీద పడి, ఆ యూరియా యాప్ తీసేయండి నాయన, ఏమీ దౌర్భాగ్యం, మా దగ్గర కనెక్టివిటీ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండయి, ఆ యాప్ ఏంది, దాని లొల్లేందని నిజామాబాద్లో, కరీంనగర్లో రైతులు ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద. కానీ ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం పట్టించుకునే నాదుడు లేదు. ఆదిలాబాద్లో ధాన్యపు కుప్పల మీదనే మన పాండురంగాన్ని రైతు ఆత్మహత్య చేసుకుంటే బోత్ నియోజకవర్గంలో మేము పోయినాం, అందరం మా ఎమ్మెల్యేలు మేము అందరం పోయినాం. పోయి ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి వాళ్ళు కొంత సాయం చేసి, ధైర్యంగా ఉండండి, చచ్చిపోవద్దు, ఇంకో 2 నెలల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి రావాల్సిన పరిస్థితి. ధాన్యం కుప్పల మీదనే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పట్టించుకున్న నాదుడు లేడు, పోయి పరామర్శించిన మంత్రి లేడు. మొన్నటిదాకా డైలాగులు కొట్టినాడు ఈయన, ఇదే రేవంత్ రెడ్డి గారు, పెద్ద తీస్మార్ ఖాన్ లాగా కేంద్రం మీద యుద్ధం చేస్తా, ఎట్లా కొనడో చూస్తా, అన్ని గింజలు కొనిపిస్తా చివరి గింజ దాకా అని పెద్ద తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు. సడన్ గా ఏమైందో మళ్ళీ ఇప్పుడు మోడీ ఎంత చెప్తే గంతే కొంటా, ఎన్ని గింజలు కొనమంటే గంతే కొంటా అని ఇప్పుడు బుడ్ర ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు. డైలాగులు ఒకసారేమో తీస్మార్ ఖాన్ లాగా, ఇంకోసారి చేతల కాడికి వచ్చేసరికి మాత్రం బుడ్ర ఖాన్ లాగా తప్పించుకునే పరిస్థితి. వాళ్ళ రైతులు అడుగుతున్నారు, వరి కొనవు, మొక్కజొన్నలు కొనవు, పత్తి కొనవు, ఏది కొనవు, జొన్నలు కొనవు, మరి ఎందుకు నువ్వు ఉన్నది, నీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? గతంలో మీరే కదా అన్నది రేవంత్ రెడ్డి గారు, నువ్వేమన్నా మధ్యలో బ్రోకర్వా, మోడీ కొనకపోతే నువ్వు కొనకపోయేందుకు 10,000 కోట్లు ఇస్తే నేను మొత్తం కొంటా, బోనస్తో సహా ఇస్తాను, నువ్వే చెప్తీవి కదా. ఇప్పుడు చేతనైతే లేదా?
నడుపొస్తలేదా? అసలు ఇంటెలిజెన్స్ ఉందా నీకు? నీ 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 ప్రభుత్వానికి ఏం జరుగుతుందో కనీసం క్షేత్రంలో అవగాహన ఉందా నీకు? రైతుల్లో ఎంత ఆందోళన ఉందో, ఎంత అలజడి ఉందో తెలుసా? ఎంత తీవ్రమైన ఇరిటేషన్ ఉంది రైతుల్లో. ఎక్కడికక్కడ యూరియా విషయంలో మీరు చేస్తున్న దుర్మార్గాలు, యూరియా ఇవ్వడం చేతగాక. ఒకనాడు కేసీఆర్ గారి పరిపాలనలో ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే పొలం కాడికి యూరియా వచ్చేది. కానీ ఇవాళ మీ అద్భుతమైన పరిపాలనలో యూరియా కోసం బారులు కట్టాల్సిన పరిస్థితి, లైన్లో చెప్పులు పెట్టే దుస్థితి. 10 ఏళ్ళు చక్కగున్నది, ఒక్కసారి ఏమైంది అంటే సమాధానం చెప్పే నాథుడు లేడు. మరి మేము అడిగేది అందుకే, మీకు యూరియా సంచులు తెలియదు కానీ ఢిల్లీకి డబ్బు సంచుల విషయం అందరికి మీరు మోస్తారు బాగా అని తెలుసు. ఇంకా విచిత్రమైన విషయం, మేము ఆయనకు అప్పచెప్పింది ఒక అద్భుతమైన దివ్యమైన రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. ఊరికే నేను ఇదేం మాటల్లో చెప్పట్లేదు. పర్ క్యాపిటల్ నెంబర్ 1 తెలంగాణ. ఈ రోజు కూడా 4,20,000 రూపాయలతో వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది వాస్తవం కాదా? మరి దాన్ని పట్టుకుని దివాలా తీసిన రాష్ట్రం ఎట్లా అంటావు నువ్వు? SOTRలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో నెంబర్ 1 తెలంగాణ. GSDP పెరుగుదలలో నెంబర్ 1 తెలంగాణ. అట్లాగే దర్జాగా ఉన్న రాష్ట్రాలలో, పెరుగుతున్న రాష్ట్రాలలో నెంబర్ 1 తెలంగాణ. నీకు చేతనైతే లేదు. నెంబర్ 1 స్టేట్ ఏమైంది? చివరికి పోయి ఓటుకు నోటు కేసులో నెంబర్ 1 A1కు దొరికిపోయింది. అందుకే ఇవాళ ఏం జరుగుతున్నది? వరుసగా మీ పరిపాలన రాగానే 2 ఏళ్ళు రెవెన్యూ లోటు, మీరు ఇవాళ 2 ఏళ్ళు వరుసగా రెవెన్యూ డెఫిసిట్. తగ్గుతా ఉన్నాయి, అన్ని తగ్గుతున్నాయి. నేను ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యం అనిపించింది నాకు. అన్ని రంగాలలో ఆయన ఏదో దివ్యంగా నడుపుతున్నట్టు ఆయన మాట్లాడుతుంటే, ఇవాళ మొత్తం GSTలో డౌన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డౌన్, మోటార్ వెహికల్స్ సేల్స్ ట్యాక్స్ డౌన్. అన్ని రంగాలలో వైఫల్యం నీది కదా. ఒక్క మందుగమనం తప్ప మిగతా అంతా మందగమనమే కదా. ఇది వాస్తవం కాదా? నేను ఆయన మాట్లాడుతున్నాడు, లిక్కర్ ఏదో బాగా పెరిగింది కేసీఆర్ టైంలో. ఇలా నేను అడుగుతున్నా, మరి నీ ప్రభుత్వంలో నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే బంద్ చేయి. మొత్తం బెల్ట్ షాపులు మూసేయి, మద్యపాన నిషేధం పెట్టి నేను ఎవడాపుతున్నాడు? పెట్టు. అంత బాగా ఇబ్బంది ఉంది కదా నీకు. ఇది చేత కాకుండా ఇష్టం వచ్చిన మాటలు. ఏం చేసినావు నువ్వు? అడ్డగోలుగా అప్పులు తెచ్చావు 4 లక్షల కోట్లు. అడ్డంగా ఎక్కడికక్కడ భూములు అమ్ముతున్నావు. అందులో మొత్తం సగం మళ్ళీ నీ అనుయాయులకు, నీ బ్రదర్స్కు, ఇవన్నీ కూడా. మరి పోనీ 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసినాడయా రేవంత్ రెడ్డి గారు అంటే, రైతులకు రైతు బంధు పైసలు ఎగవేత, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగవేత, ఉద్యోగులకు డిఏలు PRC ఎగవేత, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎగవేత, మహిళలకు మహాలక్ష్మి ఎగవేత, వృద్ధులకు పెద్దలకు 4 లక్షల పెన్షన్ ఎగవేత. ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, కానీ కూలగొట్టినవి చాలా ఉన్నాయి. SLBC కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలింది, పెద్దవాగు కొట్టుకపోయింది. ఇన్ని కూలినాయి. 2 పిల్లర్లు కుంగితేనేమో కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటావు. మరి ఇన్ని కూలగొట్టి SLBCలో చివరికి 8 మంది చచ్చిపోతే శవాలు తీయలేని అసమర్థ ప్రభుత్వం నీది. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి చివరిగా చెప్పేది ఒకటే, మీరు ఎంత ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా, తెలంగాణ ఇవాళ దేశానికి అన్నపూర్ణగా అవతరించింది అంటే దానికి కారణం కేసీఆర్ గారి సమర్థ నాయకత్వం, తెలంగాణ రైతు కష్టం. తెలంగాణ రైతు ఇవాళ పంజాబ్ని, హర్యానాను తలదన్నే విధంగా పంటల ఉత్పత్తిలో నెంబర్ 1గా నిలబెట్టింది. ఎందుకు? కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం వల్ల. రైతు చల్లగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు అప్పు చేసినా, 2,80,000 కోట్ల అప్పు చేసినా, కేసీఆర్ గారు రైతు మీద 5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిండు 10 ఏళ్లలో. రైతు బంధుకే 73,000 కోట్లు, రైతు రుణమాఫీకి 29,000 కోట్లు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి 1,00,000 కోట్లు, ఉచిత విద్యుత్ అందించడానికి 50,000 కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ లాంటి సాగునీటి ప్రాజెక్టులు, మీరు పెండింగ్లో పెట్టిపోయిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మొత్తం 1,60,000 కోట్లు. ఒక్క ధాన్యం కొనుగోలుకే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,32,000 కోట్లు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడానికి ఖర్చు పెట్టింది 5,500 కోట్లు. రైతు బీమాకు ఖర్చు పెట్టింది 6,000 కోట్లు. రైతు వేదికలు, రైతు కల్లాలకు మళ్ళీ 1,000 కోట్లు. అంటే మొత్తం కలిపి 5 లక్షల కోట్లు కేసీఆర్ గారు రైతుల మీద ఖర్చు పెట్టిండు. కాబట్టే మరి ఈరోజు తెలంగాణ భారతదేశంలోనే అన్నపూర్ణగా అవతరించింది. ఇక చాలా చేశాం కానీ ఇవన్నీ నేను చెప్పను. మేము మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పినాం, తెగించినాం. నువ్వేమో ఇవాళ బడేబాయి భయానికి, కేసుల భయానికి తప్పించుకునే క్రమంలో భాగంగా రైతుకు ఉరిబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు, రైతు డిస్కం పేరిట. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా సరే, మీకు కేసులు పెట్టుకోదలుచుకుంటే, మమ్మల్ని తూలనాడదలుచుకుంటే, దూషించదలుచుకుంటే అది నీ తెలివి తక్కువతనానికి నిదర్శనం. దానికి మేము చేయగలిగింది లేదు. కానీ దయచేసి తెలంగాణను దూషించకు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక సిరి సంపదలు కలిగిన ఈ రాష్ట్రాన్ని, కష్టపడే ప్రజలున్న ఈ రాష్ట్రాన్ని దయచేసి మాటలతో, సూటిపోటి మాటలతో మరి అందరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, అన్నదాతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని కోరుతూ, మరి నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే వీఆర్ రెడీ ఫర్ యువర్ ఛాలెంజ్ అన్నావు కదా నిన్న. ఎక్కడ పెడతావో పెట్టు. వరంగల్లో పెడతావా, అశోక్ నగర్లో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, అసెంబ్లీలో పెడతావా, నువ్వు ఎక్కడ చర్చ పెట్టినా రేపు పెడతావా, ఎల్లుండి పెడతావా, అవతల ఎల్లుండి పెడతావా, నీ ఇష్టం. ప్లేసు, డేటు, టైం నీ ఇష్టం. వీఆర్ రెడీ. 10 ఏళ్లలో మేం చేసిందేందో, 2.5 ఏళ్లలో నువ్వు చేసిందేందో రైతుల విషయంలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎట్లా చూస్తాం బ్రదర్, బాహుబలి సినిమాలో చివరికి బల్లాల దేవుడికి ఏ గత అయిందో ఆయనకు కూడా గదే గత అవుతుందని చెప్తా నేను. ఆయన భాషలో ఆయనకే చెప్పాలి కదా. ఇక అంతకంటే ఎక్కువ ఆయనకి చెప్పేదేం లేదు. ఒక మూర్ఖుడు, ఆయనకి ఎంత చెప్పినా అంతే, ఆయన మారడు, మాకు తెలుసు. కానీ చివరికి ఏ గతి పట్టాలో, హిట్లర్కి ఏ గతి పట్టిందో ఆయనకు కూడా అదే పడుతుంది. ఇదివరకు కూడా చెప్పాను నేను మీకు. ఇదివరకు కూడా ఏం చెప్పాను మీకు, కలాం గారు ఏం చెప్పారు, కలలు కనండి, కథలు చెప్పకండి. అర్థమైంది కదా. అదే మాట ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పాలని నాకు ఉంది, కానీ వద్దు. किस के बारे में बोलूं बड़े भाई, कितने बोलूं. इसलिए हम एक काम कर रहे हैं, किसानों के बारे में जो इन्होंने वादा किया और धोखा दिया, उसको लेके हम किसान डिक्लेरेशन पे वारंगल में एक मीटिंग करें. उसके बाद से जल्दी यूथ डिक्लेरेशन पे भी एक मीटिंग होगी, SC ST पे भी एक होगा, BC पे भी एक होगा, और माइनॉरिटी डिक्लेरेशन के नाम पे भी एक और मीटिंग होगा. ये सारे एक के बाद एक करते आएंगे. अभी तो खेलना है ना, 2 साल और खेलना है. हमको क्रीज में रहने दो, खेलने दो. बड़े भाई छोटे भाई दोनों लगे. बड़े भी, जब वही बोलने वाला था मैं, बड़े भाई बोले 15 लाख डालता हूं, छोटे भाई बोले 15,000 डालता हूं पर एकड़. ना बड़े भाई कुछ दिए ना छोटे भाई कुछ दिए. दोनों के साथ मुकाबला और कोई कर रहा, लड़ाई कोई कर रहा, जिद्दोजहद कोई कर रहा, तो सिर्फ और सिर्फ केसीआर साहब और उनके, हमारे केसीआर साहब के शागिर्द जो हम लोग हैं, हम ही लोग कर रहे हैं. आप हमें सपोर्ट करिए और भी मजबूती से लड़ेंगे आगे जाके. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఎక్కడదా, ఉత్త కరెంట్ అదంతా. అప్పుడు కరెంట్ ఎక్కడది అసలు. మేము అధికారంలోకి వచ్చినాడు ఉన్నదే 7,000 మెగావాట్లు. ఇక ఆడ కరెంటే లేకపోతే ఉచితం ఎక్కడిది, అనుచితం ఎక్కడిది, ఏది లేదు, అంతుతుంది. ఇచ్చింది 2 గంటలు 3 గంటలు ఎక్కువ. దానికి మళ్ళీ బిల్డప్ ఒకటి. 24 గంటల కరెంట్ ఇచ్చిందే మొట్టమొదటిసారి భారతదేశంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఎస్, ఆ రోజు ఉచిత కరెంట్ కాంగ్రెస్ పెట్టిన రోజు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన రోజు ఈయన ఏం మాట్లాడిండో అసెంబ్లీలో యాదకుందా. మా నాయనగారు చచ్చిపోతే ఈయననే మాట్లాడిండు, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి. కావాలంటే మీరు తిప్పి చూసుకోవచ్చు. మా నాయన చచ్చిపోతే నీళ్లు పోసుకొని కూడా మోటారు పనిచేయలేదు, మరి ఇవాళనేమో కాంగ్రెస్ గురించి గొప్పగా చెప్తున్నాడు. ఆ రోజు మా నాన్న చచ్చిపోతే నీళ్లు నెత్తిమీద చల్లుకుందామంటే నీళ్లు లేవు, బాయికాడ స్నానం చేయాలంటే నీళ్లు లేవు, చివరికి నెత్తిమీద నీళ్లు చల్లుకొని వచ్చినా అని చెప్పిండు. మరి అందుకే అన్న నేను అపరిచితుడు అని. ఆయన పరస్పర వైరుధ్యం ఉన్న మాటలు. రేవంత్ ఏం మాట్లాడినా గతంలో దానికి ఉల్టా ఆయన మాట్లాడిందే మీకు దొరుకుతుంది, ఎక్కువసేపు పట్టదు. ఆ జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, ఒక దొంగ, దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ అనమాట. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా 5 సెకండ్లలో దొరుకుతాడు మళ్ళా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. వస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసమ్మా. నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున పాపం ఆయనకి బాధ ఏంటంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. వాస్తవం చెప్తున్నా మీకు, అసలు విషయం చెప్తున్నా. ఆయన బాధ ఏంటంటే ఎదురుగా కేసీఆర్ ఉంటే నా పర్సనాలిటీ కూడా ఏమైనా ఎలివేట్ అవుతుందేమో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో ఆయనకు ఉంది. ఎదురుగా కేసీఆర్ గారు వస్తేనే నన్ను ఎవడన్నా దేక్తాడు యువతలా, లేకపోతే మేము తిడుతుంటే ఆయనకు అర్థమైతలేదు. మేము మాట్లాడుతుంటే, మేము ప్రశ్నలు లేవనెత్తుతుంటే ఆయన ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అంటే ఇంకా విచిత్రమైన విషయం, నిన్న ఆయన మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన హైట్ గురించి. అరే నువ్వు క్యాబినెట్ మీటింగ్ లో డబుల్ కుర్చీలు వేసుకొని కూర్చొని నువ్వు కూడా మాట్లాడతావా? నాకు అర్థం కాదు హైట్ గురించి. అది నాకు అదే అర్థం కాలేదు. అంటే ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంది, ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంది? అయినా మా జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పిండు, హైటు ఇవన్నీ కూడా నువ్వు చేసే పనులు బట్టి ఉంటాయి. నువ్వు మంచి పనులు చేస్తే చాలా మేరు పర్వతం అంత పెద్దగా కనబడతావు. ఫాల్తు పనులు చేస్తే ఎక్కడ ఉండాలో గింతనే కనబడతావు. దానికి ఎవడేం చేయలేడు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే స్పీచ్ మొత్తం వినాల్సి రావడం మీ కర్మ, నేనేం చేయలేను అంతకంటే. నాకు ఆ కర్మ పట్టలేదు. నేను పొరపాటును కూడా ఆయన సోదంతా వినను. ఎందుకంటే ఆయన నోట్లకి వెళ్ళి వచ్చే దానిలో అసలు ఒక హైదరాబాద్లో ఉండే డ్రైనేజీల నోటి కంటే, డ్రైనేజీలోంచి వచ్చే కంపు కంటే ఆయన నోట్లోంచి ఎక్కువ కంపు వస్తుంది. కాబట్టి ఆయన గురించి పెద్దగా అంతగా ప్రతి అక్షరం విశ్లేషించాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ చెప్తున్న బ్రదర్, గుర్తుపెట్టుకో, 2029 తర్వాత రేవంత్ రెడ్డి గారి నెత్తి మీద రూపాయి పెడితే ఆటను కూడా ఓడుకున్నాడు. ఆ పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో. అది వికాసం అంటే బ్రదర్, ఆయన దృష్టిలో ఏంటంటే అనుముల బ్రదర్స్ వికాసం, ఆయన దృష్టిలో ఏమంటే పొంగులూటి వికాసం, ఆయన దృష్టిలో ఆయన మంత్రివర్గ సహచరులు వికసించడం. తెలంగాణలో గతంలో 30 లక్షల ఎకరం ఉన్న పొలం ఇవాళ 20 లక్షలు కొనటోడు లేడు. ఇవాళ ఎక్కడికన్నా పోండి మీరు, భూముల విలువ తగ్గిందా పెరిగిందా? గతంలో కనీసం మార్కెట్లో పైసలు ఉండేది, ఇవాళ మొత్తం తెలంగాణ యొక్క సంపద పడిపోతా ఉంది. కానీ విచిత్రం ఏమంటే రాష్ట్ర రెవెన్యూ పడుతుంది, రెవెన్యూ మంత్రి గారి సంపద మాత్రం పెరుగుతున్నది. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, వ్యవసాయ మంత్రి గారు జోరుగా నడుస్తున్నది ఆయన సంపాదన. ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతున్నది, కానీ ఆర్థిక మంత్రి గారు 3వ ఇల్లు కట్టుకుంటున్నారు. 3వ ఇల్లు అంటే వేరే అనుకోకండి, మధిరలో, ఖమ్మంలో, హైదరాబాద్లో 3వ ఇల్లు కడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2వ ఇల్లు కట్టాడు. ఫుట్బాల్ స్టేడియంలు, అందాల పోటీలు. అంటే వీళ్ళ ప్రయారిటీస్ దీన్ని బట్టే చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజలకేమో ఏముండదు, కానీ ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం బ్రహ్మాండంగా. మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా అన్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోనండి బ్రదర్, మాకేం పోయింది. ఆయన వచ్చాడు, పోయాడు, ఏం చెప్పాడో చెప్పాడు, మాకేమి. ఎస్ ఎస్ సార్. Absolutely. Yesterday the CM was very vocal. He said the farmers have to reconsider their options. That's all he said. I think he summed up the absolute apathy of the government in one line. He simply said there is El Nino and therefore the farmers have to figure out what they have to do. He never said that the agriculture extension officer would come and counsel you, or he never said the government has a special strategy, etc., etc. What we would appeal to our farmer brothers across the state of Telangana is, I think you are better judges than anybody else in the government, because the government is absolutely apathetic. All they care about is real estate. They don't care about anything else other than, they see land as a commodity is all I'm trying to say. They don't see farmer as a entity, an important entity. They just see land as a commodity which can be sold or bought. It's a real estate government, unfortunately, in the hands of a real estate broker. That's all I can tell you. Thanks. తప్పకుండా ఒకటి మాత్రం జరుగుతుంది బ్రదర్, మేము కక్షపూరిత రాజకీయాలు గతంలో 10 ఏళ్ళు చేయలేదు, రేపు కూడా చేయం. కానీ నేరస్తులు, నేరం చేసిన వాళ్ళు తప్పకుండా చట్టం తన పని మాత్రం తను చేస్తుంది. అది జరుగుతుంది, మీరు చూడండి. సీక్రెట్ మీటింగ్ అయింది బ్రదర్. అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కృష్ణా నదిని, గోదావరి నదిని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా, మన హరీష్ రావు గారు కూడా మాట్లాడినట్టున్నారు, చాలా స్పష్టమైన ఎజెండాతోనే ఇవాళ ఒక గురుదక్షిణ కింద అప్పచెప్పే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు పెట్టిన గవర్నమెంట్ అడ్వైజర్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఆయన గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంగా లెటర్లు రాసింది ఆయనను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు అడ్వైజర్గా పెట్టినావంటేనే నీ చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతుంది. దానిలోనే కృష్ణని, గోదావరిని ఇవాళ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు పైనుండి వచ్చే ఆదేశాలతో ఇవాళ స్పష్టంగా వాటిల్లో మన ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. ఇందులో ఎవరికి కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా దాని గురుదక్షిణ కింద సమర్పిస్తున్నాడు. సీక్రెట్ మీటింగ్ జరిగింది కర్ణాటకలో, వాళ్ళు ఏం చెప్తే అది గంగిరెద్దులాగా తలూపుతున్నాడు. ఇది వాస్తవం. హరీష్ రావు గారు మన వివరంగా చెప్పారు. మళ్ళీ ఒకరోజు ఇంకా వివరంగా చెప్పమంటే వారు మళ్ళీ చెప్తారు మీకు. థ్యాంక్ యూ. ఇక మళ్ళా చెప్తా ఎందుకు ఈరోజు. ఇక లాస్ట్ మాట ఇది. అసలు ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తిన ఉన్న అప్పు 14,000 కోట్ల అప్పు ఏ కారణం చేత మీరు రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీదకి తీసుకొచ్చారో, రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దారు అని నేను అడిగితే దాని కేంద్రం చెప్పింది అంటాడు. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా,
మరి నేను మా సబితా ఇంద్రారెడ్డి గారు తలసాని గారు ఆ రోజు క్యాబినెట్లో కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే రాయదుర్గం నుంచి మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుగానే మేము ముందుకు తీసుకొని టెండర్ కూడా పూర్తి చేశాము. మరి మెట్రోకి శంకుస్థాపన కూడా మేము చేశాం, ఇంకో 36 కిలోమీటర్లు. మరి ఆ రోజు కేంద్రం ఏం అడ్డం చెప్పలేదే మాకు, మీరు తీసేసుకోండి పాత ప్రాజెక్టు తీసుకుంటేనే. ఇవాళ మాకు అడ్డం చెప్పని కేంద్రం నీకెందుకు చెప్పింది? నీ చెవిలో చెప్పిందా, బడేబాయి చెప్పిందా, ఎవరు చెప్పిండ్రు? అంటే రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఒక అనవసరపు అప్పు రుద్దడమే కాకుండా మెట్రో యొక్క 280 ఎకరాల భూముల మీద కన్నేసి వాటిని తన అనుయాయులకు కట్టబెట్టడం కోసమే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుంది. ఆయన మెట్రో అంటుండంటేనే, మెట్రోని ఏదో చేయాలంటుండంటేనే, అది టేక్ ఓవర్ చేస్తా అంటుండంటేనే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసి తప్ప ఇంకోటి కానే కాదు. ఇది మీరు చూడండి, ఆ 280 ఎకరాలు ఖచ్చితంగా అమ్మకానికి పెడతాడు. ఆ 280 ఎకరాలను తన అనుయాయులకు కట్టబెడతాడు. పెట్టి వాటిని భవిష్యత్తులో తన వ్యాపార ప్రయోజనాలకు, తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తాడు. దట్ ఈస్ రేవంత్ రెడ్డి. ఇక మధ్యలో డ్రామా. నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా బ్రదర్, ఇందులో తిలాపాపం తలా పిడికెడ్ అన్నట్టు మెట్రో విస్తరణలో ఇదే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, మేము ఆ రోజు బిహెచ్ఈఎల్ నుంచి పటాన్ చెరువు వరకు ఎక్స్టెన్షన్ అడిగితే మీకు ఆడ ట్రాఫిక్ లేదు, డిమాండ్ లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. అదే లక్నోలో ఇస్తారు, ఇంకొకటి ఇస్తారు, చిన్న చిన్న పట్టణాలు, కాన్పూర్లో ఇస్తారు, ఉత్తరప్రదేశ్లో 10 నగరాల్లో ఇచ్చిండ్రు బ్రదర్, మీరట్లో ఇచ్చిండ్రు, చిన్న చిన్న పట్టణాలు. అదే ఇక్కడికి వస్తే ఇంత బిజీ హైదరాబాద్లో ఈరోజు రోజు ట్రాఫిక్ జామ్ అయ్యే హైదరాబాద్లో మెట్రోకి డిమాండ్ లేదని చెప్పి ఆ రోజు లక్డికాపూల్ నుంచి మేము బిహెచ్ఈఎల్ వరకు పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ వాళ్ళిద్దరూ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇద్దరు దుర్మార్గం చేసిన ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు. 280 ఎకరాల భూములు కొల్లగొట్టడానికే ఇవాళ మరి ఈ ఎల్ఎన్టీ టేక్ ఓవర్. ఆ 14,000 కోట్లు, ఆ 14,000 కోట్లు కనుక టేక్ ఓవర్ చేయకపోతే అప్పు ఇవాళ ప్రైవేట్ కంపెనీ కట్టాలి అప్పది. వాళ్ళు 30 ఏళ్ళకి కట్టుకుంటారా, 40 ఏళ్ళకి కట్టుకుంటారా, వాళ్ళ కర్మ. కానీ వీళ్ళు మన నెత్తి మీద రుద్దారు, ఇప్పుడు ప్రజల నెత్తి మీద రుద్దాడు అది మొత్తం తీసుకొచ్చి. 280 ఎకరాలు వచ్చింది కదా అంటాడు ఏది మాట్లాడితే. ఆ 280 ఎకరాలు మనదే కదా, వచ్చేది ఏంది? అది వాళ్ళకి ఇచ్చింది లీజ్ మీద కదా, అదేం వాళ్ళకి అమ్మలే, మనం లీజ్ మీద ఇచ్చినాం, లీజ్ అయిపోగానే మళ్ళీ అది గవర్నమెంట్కే రావాలా? సో మళ్ళీ నువ్వు సాధించింది ఏంది కొత్తగా? అదనంగా నువ్వు రాష్ట్ర ప్రజల నెత్తి మీద అప్పు రుద్దడం తప్ప నువ్వు సాధించింది ఏందయ్యా అంటే ఆయన ఏం చెప్పడు దానికి సమాధానం. ఆ 280 ఎకరాలు అమ్మడానికే ఈ కథ అంతా. థ్యాంక్ యూ. అయ్యా ఆ రోజు ఇప్పుడు నేను నిజంగానే ఒక మాట అడుగుతా రాహుల్ భాయ్, మా గవర్నమెంట్లో 10 ఏళ్ళు ఉంటే దాదాపు 8.5-9 ఏళ్ళు రామకృష్ణారావు గారే ఫైనాన్స్ సెక్రటరీ. ఆయన అంత అద్భుతంగా పనిచేస్తుండేనే కదా నువ్వు చీఫ్ సెక్రటరీ పెట్టుకున్నావు. ఎవరు తెస్తారండి అప్పులు? కేసీఆర్ గారు పోయి ఇంట్రెస్ట్ రేట్ బేరం ఆడతాడా? అధికారులు పోతారు, మాట్లాడతారు, తెస్తారు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రపోజల్ సార్ మా ముంగట పెడతారు, క్యాబినెట్ ముంగట. అధికారులు ఏదైతే గైడ్ చేస్తారో దాన్ని బట్టి బెస్ట్ ట్రై చేయండి, ఇది కాకపోతే ఇంకో ట్రై చేయండి అని చెప్తాము. మరి అదే రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీగా చేసిన నిర్ణయాన్ని నిజంగా తప్పైతే చర్య తీసుకో ఆయన మీద. నిన్నటిదాకా నీ చీఫ్ సెక్రటరీ ఆయనే కదా, ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు, అర్థం లేకుండా. ఇంకోటి ఏమైంది, నేను ఇంకో మాట్లాడతా, డబ్బులు అది వచ్చేసింది, అది లోన్ వచ్చేసింది, కట్టేయమని చెప్పి కట్టినారు. ఇప్పుడు దానివల్ల లాస్ ఎంతో తెలుసా? ఇప్పటికి స్టేట్ గవర్నమెంట్కి 174 కోట్లు ఏదో ఇవాళ మొత్తం లాస్ అయింది. మధ్యలో ఏదో ఏజెన్సీకి ఇచ్చారు. ఎవరు కడతారు అవి? అదే అంటున్నా. సో అల్టిమేట్గా ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ లైక్ హెడ్లెస్ చికెన్. ఎట్లా మాట్లాడతారు అట్లా నాకు అర్థం కాదు. నువ్వే మెట్రో అప్పు రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దుతావు, మళ్ళీ నువ్వే ఇలా సిల్లీగా మాట్లాడతావు. ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకే తెలియదు. అండ్ సేమ్ జెంటిల్మెన్ హూ వాస్ ఫైనాన్స్ సెక్రటరీ ఈజ్ నౌ యువర్ చీఫ్ సెక్రటరీ. సో ప్లీజ్ రెస్పాండ్. థ్యాంక్ యూ. Now he is also advisor, I believe.